హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆయుర్వేద డాక్టర్ శ్రీజ గారు ఉన్నారు. బీపీ, థైరాయిడ్, డయాబెటిక్ ఇలా అనేక రకాల సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీజ గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. డయాబెటిక్ చాలా మందిని వేధిస్తున్న సమస్య. సో ఆయుర్వేదంలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? ఏదైనా నిజంగా మొత్తం డయాబెటిక్ తగ్గించే సీక్రెట్ ఉందా? సో జనరల్గా డయాబెటీస్ని ఆయుర్వేదంలో ప్రమేహ అని అంటామండి. సో డయాబెటీస్ అనేది యాక్చువల్లీ డిసీజ్ కాదు, ఇట్స్ అన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. సో మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 30స్లోనే డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. సో ఇట్స్ కంప్లీట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఆయుర్వేదాలో మనం డయాబెటీస్కి ఏం చేయొచ్చు అంటే పంచకర్మ చికిత్సలు ఉంటాయి. సో వన్స్ మన బాడీని కంప్లీట్గా డిటాక్స్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ మనం డైట్ మీద ఫోకస్ చేసుకొని ఎక్సర్సైజ్ అండ్ దెన్ ఆయుర్వేద డైట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఆయుర్వేద మెడికేషన్స్ ఫాలో చేసుకున్నట్లయితే లైక్ 3 monthsలో 3 to 6 monthsలో డయాబెటీస్ అనేది రివర్సబుల్ చేయొచ్చు. అండ్ దెన్ అదే డైట్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అండ్ దెన్ మెడికేషన్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. ఓకే, 6 monthsలో తగ్గిపోతుంది పూర్తిగా. అంటే మన డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఆయుర్వేద డీటాక్స్ థెరపీస్, పంచకర్మ థెరపీస్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా డయాబెటీస్ అనేది రివర్సబుల్. ఇట్స్ నాట్ లైక్ జీవితాంతం మందులు వాడాలి ఒక్కసారి డయాబెటీస్ వస్తే అని అట్లా ఏం లేదు. మీరు ఖచ్చితంగా ఒక 3 months ఆయుర్వేద మెడికేషన్ ఫాలో అయ్యి డైట్ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకున్నట్లయితే మళ్ళీ మెడికేషన్ వాడకుండా డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ఉంటే డయాబెటీస్ రాకుండా ఉంటుందండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఆయుర్వేద ట్రీట్మెంట్లో? ఆయుర్వేద ట్రీట్మెంట్స్ జనరల్గా మీరు అండర్ క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకున్నట్లయితే మీకు అన్ని సైడ్ బెనిఫిట్సే ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. బట్ జనరల్గా అందరు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఒక్కటి మార్కెట్లో కనిపించిందంతా లైక్ జ్యూసెస్ అని, జామున్ జ్యూస్ అని, లేకపోతే చూర్ణాలని డిఫరెంట్గా టైప్ చూసి వాడుతూ ఉంటారు. సో జనరల్లీ మనము ఆయుర్వేదాలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మన బాడీ టైప్ని బట్టి ఉంటుంది. అంటే లైక్ అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉండదు. సో జనరల్గా మనం పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. బాడీ టైప్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి లైక్ వాతం, పిత్తం అండ్ కఫం కాంబినేషన్లో ఉంటుంది బాడీ. సో ఇందులో లైక్ ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అని చెక్ చేసుకొని వాళ్ళ బాడీ టైప్ ఏది అని చెప్పి దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడానికి ఉంటుంది తప్ప లైక్ అందరికీ జనరలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయుర్వేద మెడికేషన్స్ తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా సైడ్ బెనిఫిట్సే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైట్ మెనూ అనేది అంటే వాళ్ళ బాడీ టైప్ని బట్టి మీరు డిజైన్ చేస్తారా? ఇప్పుడు లైక్ ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో. ఇప్పుడు లైక్ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరిది కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ని బట్టి అండ్ ఒక్కొక్కరి బాడీ టైప్ని బట్టి వాళ్ళకి లైక్ రెగ్యులర్గా ఇప్పుడు డైట్ అనేది ఎలా అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఒక్కసారి డైట్ ఇది వాడితే మళ్ళీ రాకుండా ఉంటుందా అని చెప్పి అన్నారు. సో లైక్ మన బాడీ టైప్ని బట్టి మన లైఫ్ స్టైల్ని తెలుసుకొని దాన్ని బట్టి పర్సనలైజ్డ్ కస్టమైజ్ చేసిస్తే అదే రెగ్యులర్గా ఫాలో అవ్వుకుంటూ ఉంటారు. అది కాకుండా వాళ్ళు తినని ఫుడ్ ఐటమ్స్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసినట్లయితే వాళ్ళు లాంగ్ రన్గా తీసుకోలేరు. సో వాళ్ళ బాడీ టైప్కి తగ్గట్టు ఏదైతే వాళ్ళు లాంగ్ రన్గా తీసుకొని కంఫర్టబుల్గా తినగలుగుతారో దాన్ని బట్టి డైటరీ మోడిఫికేషన్స్ చేసి ఇస్తామన్నమాట. సో అది ఫాలో అవుతున్నట్లయితే లైక్ ఏం ప్రాబ్లం ఉండదండి. సో మీరు అన్నారు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వారికి వేరేలాగా అని చెప్పి. సో ఫుడ్ మెనూ అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి అనేది ఏమైనా చెప్పగలుగుతారా? సో ఎలా ఉంటుందంటే లైక్ ఇప్పుడు నీకు నార్త్ ఇండియన్ డైట్, సౌత్ ఇండియన్ డైట్ ఉంటుందండి. సో జనరల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీని అనలైజ్ చేస్తాము. సో వాత, పిత్త, కఫ అని 3 బాడీ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. దీంట్లో ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది మన బాడీ టైప్ ఏంటి అని చెప్పి ఒక 20 ఫ్యాక్టర్స్, మన స్లీప్ ప్యాటర్న్, మన స్లీపింగ్ ప్యాటర్న్ అండ్ దెన్ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేసుకుని ఒక 20 పారామీటర్స్ మీద మన బాడీ టైప్ అనేది ఏంటని చెప్తామన్నమాట. సో ఆ బాడీ టైప్ని బట్టి
వాళ్ళకి ఏ డైట్ ప్రాపర్‌గా ఉంటుందని అలా కస్టమైజ్ చేసి ఇవ్వడానికి ఉంటుందనమాట. లైక్ ఇప్పుడు కఫ ప్రిడామినెంట్ డైట్ అని అనుకున్నామనుకోండి, అన్నీ లైక్ స్క్రేపింగ్ ప్రాపర్టీ ఉండే ఫుడ్స్ ఇస్తా ఉంటాం. మిల్లెట్స్ అండ్ దెన్ కార్బోహైడ్రేట్స్ తక్కువున్న ఫుడ్ అండ్ దెన్ షుగర్స్ కట్ చేయడం అట్లా ఇస్తా ఉంటామనమాట. అదే లైక్ వాతం ప్రిడామినెంట్‌గా ఉందనుకోండి, మంచి నరిషింగ్ ఫుడ్స్ ఇస్తా ఉంటాం. కౌ ఘీ, కౌ మిల్క్ ఇట్లాంటి డైట్ అనేది ఇంక్లూడ్ చేస్తా ఉంటామనమాట. మన బాడీ టైప్‌ని బట్టి, మన లైఫ్ స్టైల్‌ని బట్టి కస్టమైజ్ చేసి పర్సనలైజ్డ్‌గా డైట్ అనేది ఇస్తాము. ఏదైతే వాళ్ళు లాంగ్ రన్‌గా తీసుకోగలుగుతారో అదే ఇస్తాం కాబట్టి, సో వన్స్ అదే డైట్ ఫాలో అవుతా ఉంటే వాళ్ళకి ఉన్న డిసీజ్ తగ్గుతుంది. అండ్ దెన్ కొత్త డిసీజ్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఆయుర్వేదాలో ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ ఎందుకు చాలా మందికి అవేర్‌నెస్ ఉండట్లేదు మీ ఉద్దేశం? సో చాలామంది మిస్‌కన్సెప్షన్స్ ఏంటంటే అసలు ఆయుర్వేదాలో ఓన్లీ పసరు మందులే ఉంటాయి. అండ్ దెన్ ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే పథ్యం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి అనుకుంటా ఉంటారనమాట. సో జనరల్‌గా ఆయుర్వేదాలో పాతకాలంలో పసరు మందులు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు జనరల్లీ మాకు ఆయుర్వేదాలో అన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వచ్చేసాయన్నమాట. టాబ్లెట్స్, కషాయ, సిరప్స్, పౌడర్ ఫామ్‌లో, సాఫ్ట్ జెల్ ఫామ్‌లో అండ్ దెన్ ఆయింట్మెంట్స్, ఆయిల్స్, క్రీమ్స్ ప్రతి ఫామ్‌లో వచ్చాయి. సో పాలటబిలిటీ ఇష్యూస్ ఏముండవు. సో ఇవి అందరి బాడీకి సెట్ అవుతుందా? యాహ్! అంటే బాడీ టైప్‌ని బట్టి ఆయుర్వేద డాక్టర్ కస్టమైజ్ చేసిస్తే సెట్ అవుతుంది గానీ, వాళ్ళంతట వాళ్ళు ఓన్‌గా తీసుకుంటే అది తీసుకోకూడదు. మీకు ఖచ్చితంగా అడ్వర్స్ ఎఫెక్ట్సే ఉంటాయన్నమాట. సో ఈ అన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి తగ్గట్టు పాలటబిలిటీ ఇష్యూస్ లేకుండా కస్టమైజ్ చేసి ఇస్తాము. అండ్ ఇంకొకటి లైక్ పథ్యం ఫాలో అవ్వాలి అని చెప్పి జనరల్‌గా భయపడతా ఉంటారనమాట. పథ్యం ఏంటంటే లైక్ ఇప్పుడు సపోజ్ మనకు ఒక డిసీజ్ వచ్చింది. అది దేనివల్ల వచ్చింది? లైక్ మనం ఎగ్జాంపుల్ ఒక స్కిన్ డిసీజ్ తీసుకున్నాము. మనం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, పిత్త దోష ఎక్కువున్న ఫుడ్స్ అంటే లైక్ నాన్ వెజ్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, పుల్ల ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకి రక్తం అనేది విషియేట్ అయ్యి మనకు జనరల్‌గా స్కిన్ డిసీజెస్ వస్తా ఉంటాయన్నమాట. సో జనరల్లీ స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు మేము ప్రాసెస్డ్ ఫుడ్, ఫెర్మెంటెడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అండ్ దెన్ పికిల్స్, నాన్ వెజ్ ఇవి కొన్ని రోజులు అవాయిడ్ చేయమని చెప్పి చెప్తా ఉంటాము. సో ఈ డిసీజ్ దేనివల్ల వచ్చిందో అదే అవాయిడ్ చేయమని చెప్తాము. దాన్ని పథ్యం అంటామనమాట. ఇట్స్ నాట్ లైక్ ఖచ్చితంగా మీరు ఆయుర్వేద మందులు వాడితే పథ్యమే ఫాలో అవ్వాలి అని ఏం లేదనమాట. మీకు ఏ డిసీజ్ దేనివల్ల వచ్చిందో అదే తినకుండా ఉండండి. కంప్లీట్‌గా ఒక 3 మంత్స్, 4 మంత్స్ కట్ డౌన్ చేసి గ్రాడ్యుయల్‌గా మళ్ళీ అది మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీ బాడీ కంఫర్టబుల్‌నెస్‌ని బట్టి అని చెప్పి చెప్తాము. సో జనరల్లీ లైక్ పథ్యం ఫాలో అవ్వాలి ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటే అని చెప్పి జనాలు చాలా భయపడి మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి. ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయపడతా ఉంటారు. సో హెడేక్ చాలా మందికి రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. మైగ్రేన్ హెడేక్. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హెడేక్ తగ్గించడానికి? సో హెడ్ఏక్ అనేది ఒక డిసీజ్ కాదండి. అదొక సిమ్టమ్. సో జనరల్లీ హెడ్ఏక్ అనేది మనం ప్రాపర్ టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వస్తుంది. ఇండైజెషన్ వల్ల వస్తుంది. అండ్ దెన్ కొంతమందికి సైనసైటిస్ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఎక్కువ గాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా హెడ్ఏక్ వస్తూ ఉంటుందన్నమాట. సో హెడ్ఏక్ దేనివల్ల వస్తుంది అనేది కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసుకొని ఆ రూట్ కాజ్ మీద వర్కౌట్ చేసినట్టయితే హెడ్ఏక్ సిమ్టమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. లైక్ వైజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు జనరల్‌గా మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి లైక్ ఇంప్రాపర్ డైట్, ఇండైజెషన్ ప్రాబ్లమ్‌తోని బ్లోటింగ్ వల్ల కూడా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్ట్రెస్ వల్ల ఇండైజెషన్ బ్రెయిన్ గట్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో స్ట్రెస్ వల్ల మనకి ఇండైజెషన్ అవుతుంది. సో ఇండైజెషన్, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ వీటి వల్ల కూడా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం హెడ్ఏక్ దీంట్లో కట్ చేసుకోవాలంటే సో స్ట్రెస్ ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి లైక్ ప్రాణాయామ, మెడిటేషన్ చేయడము అండ్ దాంతోపాటు టైమ్లీ ఫుడ్ తీసుకోవడము, పంచకర్మ ప్రొసీజర్స్‌లో శిరోధార అని ఉంటుందన్నమాట. సో లైక్ లూక్ వార్మ్ మెడికేటెడ్ ఆయిల్ టు అండ్ ఫ్రో డైరెక్షన్ మీద ఫోర్ హెడ్ మీద పడతా ఉంటుంది. సో ఇలాంటి పంచకర్మ థెరపీస్ లైక్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. సో స్ట్రెస్ తగ్గడంతోనే ఆటోమేటిక్‌గా హెడ్ఏక్ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో లైక్ సిమ్టమ్‌ని సప్రెస్ చేయకుండా రూట్ కాజ్ మీద వర్క్ చేస్తామన్నమాట ఆయుర్వేదాలో. సో మీరన్నారు ఇప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఆయుర్వేదంలో అంటే త్వరగా తగ్గడానికి ఏం సొల్యూషన్ ఉంది?
సో, ఇప్పుడు జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేకపోవడం వల్లనే అజీర్ణము ఇవన్నీ వస్తా గ్యాస్, ఉంటాయన్నమాట. ఎసిడిటీ సమస్యలు. బ్లోటింగ్, అసిడిటీ ఇవన్నీ. సో, ఫస్ట్ మెయిన్ థింగ్ దీంట్లో ఏంటంటే వాళ్ళ బాడీ టైప్‌ని ఐడెంటిఫై చేస్తామన్నమాట. జనరల్‌గా పిత్త ప్రకృతి అంటే పిత్త డామినెంట్ ఉన్న పర్సన్‌లో మనకి ఇండైజెషన్, బ్లోటింగ్, అసిడిటీ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే గ్రాడ్యువల్‌గా వాళ్ళ బాడీ టైప్‌కి సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ డైటరీ చేంజెస్ చేస్తామండి. సో, డైటరీ చేంజెస్ చేయడం వల్లనే ఆల్మోస్ట్ వాళ్ళకి 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. సో, డైటరీ చేంజెస్ వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ కట్ డౌన్ చేసి వాళ్ళ బాడీ టైప్‌కి ఏది సరిపోతుందో ఆ డైట్ ఇస్తాము. దాంతో పాటు మెడికేషన్స్ ఉంటాయి ఆయుర్వేదాలో. సో, ఆ పిత్త దోష అనేది ఏదైతే ఎక్కువ ఉంటుందో అది తగ్గించడానికి మరీ ఎక్కువ క్వాంటిటీస్‌లో ఉంటే శోధన అని చెప్పి విరేచన, పంచకర్మస్ చేస్తా ఉంటామన్నమాట, డీటాక్స్ థెరపీస్. మరీ నార్మల్ మినిమల్ క్వాంటిటీస్‌లో ఉంది అనుకుంటే నార్మల్ మెడికేషన్స్, ప్రాణాయామ, డైటరీ చేంజెస్‌తోని సెట్ అయిపోతుంది. సో చాలామందికి ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే స్ట్రెస్ వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్యలు, దీనివల్ల అంటే ఐవీఎఫ్లు ఇవన్నీ చేయించుకునేదాకా ఒకప్పుడు ఎక్కడో రేర్గా వినేవాళ్ళం ఇలాంటివి. ఇప్పుడైతే చాలా కామన్గా వింటూ ఉన్నాం. దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో, జనరలీ స్ట్రెస్ వల్లే ఇప్పుడు మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. సో, స్ట్రెస్ వల్ల బాడీ వీక్‌గా ఉండి అండ్ దెన్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా చాలా కామన్ అయిపోయిందనమాట. సో, ఇన్ఫర్టిలిటీకి ఆయుర్వేదాలో జనరల్‌గా మనం ఏం చేస్తామంటే బీజ సంస్కార అని చెప్పి ఉంటుందన్నమాట. సో, బీజ సంస్కార ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళకు ఒక 3 మంత్స్ ముందు స్టార్ట్ చేస్తాం జనరల్‌గా. సో, ఈ బీజ సంస్కారలో ఇద్దరు పార్ట్నర్స్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా స్ట్రాంగ్ చేస్తామన్నమాట. సో, ఫస్ట్ ఇద్దరు పార్ట్నర్స్‌ని బాడీ డీటాక్స్ చేస్తాం పంచకర్మ ప్రొసీజర్స్‌తోని. డీటాక్స్ చేసి దెన్ వాళ్ళకి ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, ప్రాణాయామ, మెడిటేషన్ ఇంక్లూడ్ చేయడము, యోగా ఇంక్లూడ్ చేయడము అండ్ దెన్ స్పిరిచువల్‌గా స్ట్రాంగ్ చేయడానికి గర్భరక్ష స్తోత్రం, గోపాల్ సంతాన్ మంత్ర చాంట్ చేయడము ఇవన్నీ చెప్తామన్నమాట. సో, ఒక 3 మంత్స్‌లో బాడీ డీటాక్స్ చేసి డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని బాడీ స్టెబిలైజ్ చేసుకున్నాక దెన్ వీ అడ్వైజ్ దెమ్ ఫర్ కన్సీవింగ్. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఇద్దరు పార్ట్నర్స్ కన్సీవ్ అవ్వడమే కాకుండా మనకు బీజ అంటే స్పర్మ్ అండ్ ఓవమ్‌ని బీజ అంటామన్నమాట, సీడ్స్. సో దట్ ఇవి ప్యూరిఫై అయ్యి మనకి బేబీ అనేది పుట్టేవాళ్ళు స్ట్రాంగెస్ట్ బేబీ పుడతారు అండ్ దెన్ ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా స్టేబుల్ బేబీ పుడతారనమాట. సో దట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేక ముందు ఒక 3 మంత్స్ బాడీని కంప్లీట్‌గా డిటాక్స్ చేసి ఇద్దరు పార్ట్నర్స్‌ని ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా స్ట్రాంగ్ చేస్తామన్నమాట. 3 మంత్స్. సో యాహ్! మొత్తం అంటే ఈ టైం పీరియడ్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుంది? సో, 3 మంత్స్ ఇది 3 మంత్స్ సరిపోతుంది. సరిపోతుందన్నమాట. తర్వాత అండ్ దెన్ వన్స్ కన్సీవ్ అయ్యాక కన్సీవ్ అయిన జనరల్‌గా గర్భ సంస్కార అని చెప్పి చేస్తామన్నమాట. సో, మనకు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జనరల్లీ షోడశ సంస్కారాలు ఉంటాయన్నమాట. సో, అందులో గర్భ సంస్కారం అనేది ఒకటి. సో, గర్భ సంస్కారాలు ఫస్ట్ మంత్ కన్సీవ్ అయినప్పటి నుండి 9 మంత్స్ వరకు ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి డైట్. ఏ మంత్‌లో ఏ డైట్ తీసుకోవాలి వాళ్ళ బాడీ టైప్‌ని బట్టి చెప్తామన్నమాట. దాని తర్వాత గర్భ సంవాద్ అని చెప్పి ఎవ్రీడే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా పిల్లలు ఉండాలి అని చెప్పి ఉంటుందన్నమాట. సో, కొంతమంది పేరెంట్స్‌కి మా బేబీ స్ట్రాంగ్ ఉండాలి, కొంతమందికేమో మా బేబీ హంబుల్, పొలైట్, కామ్‌గా ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. సో, ఫస్ట్ వాళ్ళ దగ్గర పేరెంట్స్ దగ్గర నుండి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుండి లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ తీసుకుంటామన్నమాట. దాన్ని బట్టి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్న బేబీ కావాలి అనే దాన్ని బట్టి మేము ఫస్ట్ మంత్ నుండి 9 మంత్స్ వరకు ఏమేమి చేయాలి అని చెప్పి చెప్తా ఉంటాము. సో, ఫస్ట్ వచ్చేసి డైట్ అండి. డైట్ తర్వాత నెక్స్ట్ గర్భ సంవాద్. గర్భ సంవాద్ ఏంటంటే జనరల్లీ గర్భ సంస్కారాలో వూంబ్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్, మదర్ ఈజ్ ద ఫస్ట్ గురు అండ్ దెన్ వూంబ్ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పి చెప్తా ఉంటాం అనమాట. సో, మదర్ ఎవ్రీడే ఒక స్టోరీ చదువుతారు. రామాయణ, భాగవత నుండి ఒక స్టోరీ చదివి మోరల్ ఆఫ్ ద స్టోరీ బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనం ఒక మనిషితో ఎలా మాట్లాడుతూ ఉంటామో సేమ్ లైక్ వైజ్ మన బేబీ కడుపులో ఉన్నప్పుడు ఎవ్రీ
ఎవ్రీడే లైక్ పొట్ట మీద చేయి పెట్టుకొని ఎవ్రీడే ఒక స్టోరీ చదివి ఆ మోరల్ ఆఫ్ ద స్టోరీ బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు వినడం వల్ల కంప్లీట్గా వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఇంబైబ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది గర్భ సంవాద్ చేయిస్తాము. ఇంకొకటి మ్యూజిక్ థెరపీ, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ బేబీ కావాలి అనే దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ వినాలి అని చెప్పి చేస్తూ ఉంటాం అనమాట. సో అంటే మ్యూజిక్ పేరెంట్స్ థెరపీ చాయిస్ని బట్టి. అంటే లైక్ ఎలాంటి క్వాలిటీస్ ఆఫ్ ద బేబీ, ఇప్పుడు లైక్ కామ్ బేబీ, సాఫ్ట్ కైండ్ బేబీ కావాలి అనుకున్నప్పుడు లైక్ కామ్ మ్యూజిక్స్ అలా వినమని చెప్తామన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ, దాన్ని బట్టి చెప్తా ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కస్టమైజేషన్. అండ్ దెన్ మంత్రా థెరపీ, లైక్ వాళ్ళకి ఏ రిలీజియన్లో ఉన్నా వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి తగ్గ మ్యూజిక్. మంత్రాస్ మంత్రాస్. చాంట్ చేయమని చెప్పి మంత్రసిద్ధి వచ్చేంత వరకు లైక్ ఐదర్ చాంట్ చేయడం కానీ లేకపోతే చాంట్ చేయడానికి వీలు అవ్వకపోతే అట్లీస్ట్ వినడం అని చెప్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి యోగా. సో యోగా ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా క్వాలిఫైడ్ యోగా ప్రాక్టీషనర్ హెల్ప్తోనే వాళ్ళ గైడెన్స్లోనే చేస్తూ ఉండాలి. సో దట్ బాడీ ఫిజికల్గా ఫిట్గా ఉంటుంది. సో మంత్రా థెరపీ, మ్యూజిక్ థెరపీ అండ్ దెన్ గర్భ సంవాద్, డైట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి చెప్తామన్నమాట గర్భ సంస్కారంలో. అండ్ దీంతో పాటు ఇవన్నీ ప్రెగ్నెంట్ లేడీ ఇష్టంతో చేయాలి. సో ఇష్టంతో చేసినప్పుడే లైక్ బేబీకి ఆ క్వాలిటీస్ అన్నీ ఇంబైబ్ అవుతుంది. సో మాకు ఒక పేషెంట్ ఉన్నారనమాట, తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు షీ యూస్ టు లిజన్ హనుమాన్ చాలీస్, లైక్ ఎవ్రీడే షీ యూస్ టు లిజన్ హనుమాన్ చాలీస్ అండ్ దెన్ వింటూ ఉంటుండే అండ్ చాంట్ చేస్తూ ఉంటుండే. ఇప్పుడు ఆ బేబీ 2.5 years వచ్చేసరికి చాలా కామ్ హంబుల్ బేబీ, క్రాంకీ లేకుండా ప్రశాంతంగా ఉంటారు, ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకుంటారు, అసలు క్రాంకీగా చేయకుండా. ఇప్పుడు లైక్ హనుమాన్ చాలీస్ టీవీలో పెట్టేస్తే లైక్ తను రియాక్ట్ అవ్వడము అండ్ దెన్ తను చాంట్ చేయడము, తనకి ఎవరు నేర్పించకముందే తను లైక్ పలకడము ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద మదర్ బేబీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా ఎంత హ్యాపీగా ఉంటే బేబీస్ కూడా అంత హెల్దీ అండ్ హ్యాపీ బేబీస్ పుడతారనమాట. ప్రెగ్నెంట్ లేడీ హ్యాపీగా ఉండడమే కాకుండా వాళ్ళ చుట్టూరా ఎన్విరాన్మెంట్ కూడా ఎంతో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడం వల్ల లైక్ మన సొసైటీకి హ్యాపీ అండ్ హెల్దీ బేబీస్, స్ట్రాంగ్ బేబీస్ పుట్టడం వల్ల మన సొసైటీలో కూడా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు. సో ఆటిజం ఇట్లాంటి డిజార్డర్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ స్ట్రాంగ్ సొసైటీ ఉంటే ఆబ్వియస్గా స్ట్రాంగ్ బేబీస్ పుడితే సొసైటీకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. లైక్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన పురాణాస్లో లైక్ ఛత్రపతి శివాజీ గారి మదర్ జీజాబాయి గారు ఆల్మోస్ట్ తన బేబీ స్ట్రాంగ్ ఉండాలి, పవర్ఫుల్ ఉండాలి, వారియర్ అవ్వాలి అని చెప్పి తను అన్ని స్పిరిచువల్ బుక్స్తో పాటు రాజనీతి ఇవన్నీ చదవడం వల్ల వాళ్ళ మదర్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు అంత స్ట్రాంగ్ వారియర్ అయ్యారనమాట. సో మనకి పురాణాస్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ కన్సల్ట్ ఇవ్వాల్సి ఉంటుందా? అంటే లైక్ ఆన్లైన్ కన్సల్ట్, ప్రెగ్నెంట్ లేడీస్ ట్రావెలింగ్ కొంతమందికి వీలు అవ్వకపోతే వీడు ఆన్లైన్ కన్సల్టేషన్స్ టూ అండి ఉంటుంది. ఓకే. సో శ్రీజ గారు, పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ మీరు ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు. మామూలుగా పిల్లలు పుట్టేసి లేట్ మ్యారేజెస్ వల్ల కావచ్చు, లేదా కొంచెం అంటే హైపర్ యాక్టివ్గా ఉన్న బేబీస్ కావచ్చు, లేదా ఆటిజం ఉన్న బేబీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి, లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న బేబీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో జనరల్గా ఆటిజం, హైపర్ యాక్టివిటీ, డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కరెక్ట్ ఏజ్కి నడవడం రాకపోవడము, అండ్ దెన్ చాలా క్రాంకీగా ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడము, ఇవన్నీ అయ్యే పిల్లలకి జనరల్గా స్వర్ణప్రాశన అని చెప్పి ఆయుర్వేదాలో చేస్తామన్నమాట. సో స్వర్ణప్రాశన జనరలీ ఎవ్రీ మంత్ పుష్యమి నక్షత్రం రోజు పిల్లలకి ఇస్తూ ఉంటాము. సో దీంట్లో స్వర్ణభస్మము, బ్రాహ్మి, సరస్వత ఘృత ఇవన్నీ ఇంక్లూడ్ చేసి పుష్య నక్షత్రం రోజే ప్రిపేర్ చేసి పుష్య నక్షత్రం రోజే ఇస్తామన్నమాట. ఎందుకు అలా స్పెషల్గా పుష్య సో వై ఓన్లీ ఆన్ పుష్య నక్షత్ర అంటే పుష్య నక్షత్ర మన చరక సంహిత, కశ్యప సంహితలో, సుశ్రుత్ సంహితలో లైక్ పుష్యమి నక్షత్రము సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. మనం ఏదైతే మెడిసిన్ అదే రోజు ప్రిపేర్ చేసి అదే రోజు పిల్లలకి ఇస్తామో దాని
ఎఫికసీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో దట్ ఖచ్చితంగా అది పుష్యమి నక్షత్రం రోజే చేసి పుష్యమి నక్షత్రం రోజే పిల్లలకి ఇస్తాము. సో ఇది రెగ్యులర్ బేసిస్లో లైక్ మంత్లీ వన్స్ అట్లా తీసుకోవడం వల్ల ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వకుండా ఉండడము, అండ్ దెన్ కోల్డ్ కాఫ్ రాకుండా, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వడము, డైజెషన్ అపెటైట్ ఇంక్రీజ్ అవ్వడము, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడము, బేబీస్ కామ్ డౌన్ అవ్వడము ఉంటుంది. ఒకవేళ ఆటిజం పిల్లలు ఇంకా స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ కన్సర్న్స్ని బట్టి కస్టమైజ్ చేసి మంత్ మొత్తంకి కూడా డోస్ ఇస్తామన్నమాట. సో దట్ ఎవ్రీ డే వాళ్ళు తీసుకుంటారు ఇంట్లో. బట్ మేము జనరల్గా హాస్పిటల్లో ఓన్లీ ఆన్ పుష్యమి నక్షత్రం ఇస్తామన్నమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఇమ్యూనైజేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో లైక్ వ్యాక్సిన్స్ ఎట్లా ఇస్తామో, సో ఇది ఎవ్రీ మంత్ ఒకసారి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బెటర్గా ఉండి సిక్ అవ్వకుండా ఉంటారు. ఓకే, సూపర్. హై బీపీ ఉన్నవాళ్ళు అంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవడం ఆపేయొచ్చా ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటూ? సో ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటూ అంటే లైక్ ఒక్కటేసారి అయితే మెడిసిన్స్ ఆపేయడానికి ఉండదండి. సో హైపర్ టెన్షన్ కూడా ఇప్పుడు లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తుంది. అండ్ దెన్ మనకి ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్కి, అండ్ దెన్ మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోకపోవడం వల్ల బీపీ అనేది వస్తూ ఉంటుంది. మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎంఎస్డి ఇవన్నీ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల బీపీ అనేది వస్తూ ఉంటుంది. సో బీపీకి ఆయుర్వేదాలో ట్రీట్మెంట్ ఉందన్నమాట. సో బ్రాహ్మి, సర్పగంధ, అశ్వగంధ ఇవన్నీ యూజ్ చేసి మెడిసిన్స్ ఇస్తాము. బట్ ఏంటంటే ఒకటేసారి మీరు ఏదైతే అలోపతి మెడికేషన్ యూజ్ చేస్తున్నారో అది ఒకటేసారి ఆపేసి ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవడానికి ఉండదు. సో గ్రాడ్యువల్గా మీ డైటరీ చేంజ్ చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని దెన్ యూ కెన్ ఇంక్లూడ్ ఆయుర్వేద మెడిసిన్ ఇన్ టు యువర్ స్కెడ్యూల్. ఆయుర్వేద మెడిసిన్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక ఆయుర్వేద డాక్టర్ గైడెన్స్తో గ్రాడ్యువల్గా స్టాప్ చేసుకుంటూ అండ్ దెన్ డోస్ టేపర్ చేసుకుంటూ తక్కువ చేసుకుంటూ అండ్ దెన్ అప్పుడు స్టాప్ చేయొచ్చు. అంటే మీ అంతలో మీరే స్టాప్ చేయడానికైతే ఉండదు. ఇప్పుడు జనరల్గా బయట బ్రాహ్మి ఇవన్నీ సర్పగంధ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల అవి డైరెక్ట్గా తీసుకొని స్టాప్ చేసేసుకుంటామంటే ఇబ్బంది అవుతుంది. సో మీరు ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి గ్రాడ్యువల్గా వాళ్ళ సూపర్విజన్లో వాళ్ళు చెప్పే డైటరీ చేంజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకొని గ్రాడ్యువల్గా చేసుకుంటే లైక్ స్టాప్ చేసుకోవచ్చండి మెడికేషన్. ఓకే. సో ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా జస్ట్ ఓన్లీ ఫుడ్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్ తిని ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సో ఆయుర్వేదలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో జనరలీ ఆయుర్వేద అనేది లైక్ కంప్లీట్ ఒబేసిటీకి లైక్ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ లైఫ్ స్టైల్ అనమాట. మనకు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్లే ఒబేసిటీ, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో మీరు ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే ఒబేసిటీకి మీకు కంప్లీట్ ఫస్ట్ మీ బాడీ టైప్ ఏంటి, మీ బాడీలో ఏం ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మీకు ఒబేసిటీ వచ్చిందని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఫస్ట్ అది ఐడెంటిఫై చేసినాక దాని తగ్గట్టు శోధనాస్ అని ఉంటాయి. ఆయుర్వేదాలో పంచకర్మ శోధనాస్ అని ఉంటుంది. సో బాడీని కంప్లీట్గా డిటాక్స్ చేస్తాం. మీ బాడీ టైప్కి తగ్గట్టు దేర్ 5 టైప్స్ ఆఫ్ శోధన ప్రక్రియాస్. సో 5 టైప్స్లో లైక్ వమనం సెట్ అవుతుందా, విరేచనం సెట్ అవుతుందా, వస్తి, నస్యం ఏది సెట్ అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి బాడీని ఫస్ట్ కంప్లీట్గా క్లెన్స్ చేస్తాం. క్లెన్స్ చేసినాక ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి. అంటే లైక్ మన బాడీ స్టబ్ ఆన్ ఫ్యాట్ హిప్స్ దగ్గర, పొట్ట దగ్గర తగ్గడానికి ఉద్వర్తనం అని చెప్పి పౌడర్ మసాజ్ ఉంటుందన్నమాట. జనరల్గా ఆయిల్ మసాజ్ పైనుండి కిందికి చేస్తాము. ఉద్వర్తనం ఏంటంటే డ్రై పౌడర్స్ వేసి కింది నుండి పైకి చేస్తూ ఉంటాము. సో బాడీ డిటాక్స్ చేసినాక ఈ ఉద్వర్తనంతో పాటు డైటరీ చేంజెస్ చెప్తాము. వాళ్ళ ప్రకృతికి ఏది బెటర్గా ఉంటుందో డైటరీ చేంజెస్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము. అండ్ దెన్ కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తాము. అంటే లైక్ ఒబిసిటీ ఎందుకు వచ్చింది అని దాని రూట్ కాజ్ మీద వర్కౌట్ చేయడానికి ఇట్ టేక్స్ లైక్ 3 to 6 months ఆఫ్ టైం. సో వన్స్ వెయిట్ లాస్ అయినాక అది ఎట్లాగ మెయింటైన్ చేసుకోవాలని కూడా చెప్తామన్నమాట. ఇప్పుడు జనరలీ దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్, కీటో డైట్స్ అని చెప్పి, అండ్ దెన్ వాటర్ డైట్, ఎగ్ డైట్, క్రాష్ డైట్ చాలా ఉన్నాయి. బట్ ఈ డైట్స్ ఏవైనా కూడా అప్ టు ఎన్ ఎక్స్టెంట్ ఒక 1 month, 2 months, 3 months, 6 months చేస్తాం మ్యాక్సిమం. బట్ అదే కంటిన్యూగా అయితే చేయలేము. క్రాష్ డైట్స్ అయితే ఓన్లీ 3-4 days అంతే. సో 3 days అంటే లైక్ అది డైట్ చేసినప్పుడు తగ్గుతారు. బట్ వన్స్ యూ స్టాప్ ద డైట్ మళ్ళీ సేమ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఆయుర్వేద ఏంటంటే ఫస్ట్ మీ బాడీ అది ఎందుకు లావ్ అవుతున్నారు, ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారు అది చెక్ చేసుకొని రూట్ కాజ్ మీద వర్కౌట్ చేసుకొని
వన్స్ బాడీ మొత్తం డీటాక్స్ అయినాక మీ మెటబాలిజం అగ్నిని సెట్ చేస్తే గ్రాడ్యువల్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. అండ్ దెన్ దాంతోపాటు వెయిట్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా మీ బాడీ టైప్ తగ్గట్టు డైట్ కూడా చెప్తామన్నమాట. అదే డైట్ మీరు ఫాలో అయినట్లయితే మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సే ఉండదండి. 3 to 6 మంత్స్ అన్నారు కదా! సో 3 to 6 మంత్స్‌లో ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అవ్వగలుగుతారు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ జనరల్గా. సో జనరలీ ఒక శోధనలో లైక్ 15 days చేస్తామన్నమాట బాడీ డీటాక్స్ చేసి మెడికేషన్ అండ్ దెన్ ఉద్వర్తనం ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే 1 monthలో వీ కెన్ లూజ్ అప్ టు 5 to 6 kgs అండి. 5 to 6 కేజెస్. 5 to 6 kgs. అండ్ దెన్ మళ్ళీ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకున్నట్లయితే సరిపోతుంది. ఓకే. సో హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు చాలా మందికి మనం కామన్‌గా వింటున్న సమస్య. అబ్బాయిలకు కూడా ఎందుకంటే ఈ ట్రాఫిక్ కానీ, పొల్యూషన్స్ కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్న జాబ్ లైఫ్ స్టైల్ వల్ల కానీ జుట్టు రాలిపోవడం అనేది మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం. దీనికి ఎన్ని ఆయిల్స్ వాడినా, ఎన్ని హెయిర్ కేర్ చేసినా కూడా ఇదైతే మళ్ళీ వాళ్ళకి ఇదివరకు ఉన్నలాగా మళ్ళీ వాళ్ళకి రావట్లేదు. సో ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హెయిర్ ఫాల్ కోసం? సో జనరల్లీ హెయిర్ ఫాల్ మీరు అన్నట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో లైక్ పొల్యూషన్ కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ లేని వాళ్ళే లేకుండా అయిపోయారు. సో హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే ఆయుర్వేదాలో మేము లైక్ అస్థిధాతు అంటే లైక్ సప్తధాతుస్ ఉంటాయన్నమాట ఆయుర్వేదాలో. దాంట్లో వన్ అమాంగ్ ఇట్ ఈజ్ అస్థిధాతు ఈజ్ నథింగ్ బట్ బోన్స్ని మేము అస్థిధాతు లాగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో మన బోన్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల దాంట్లో లైక్ మన స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల మన పిత్త దోషం అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో మన పిత్త దోషం ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు మన అస్థిధాతు లైక్ మన స్కాల్ప్ మీద బోన్ స్ట్రెంగ్త్ లేకపోవడము అండ్ దెన్ ఈ పిత్త దోషం ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో మనం ఎన్ని ఆయిల్స్, సీరమ్స్, కండిషనర్స్ ఎన్ని వాడినా కూడా అప్పుడు అందుకని చెప్పి రిజల్ట్ ఉండదు. సో మీకు ఆ రిజల్ట్ ఉండాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మన డైట్నే కరెక్ట్ చేసుకోవాలి. మన మెటబాలిజం ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని డైట్లో మనం ఫస్ట్ పిత్తం ఇంక్రీజ్ అయ్యే ఫుడ్స్ లైక్ ఆల్కహాల్, నాన్ వెజ్, స్పైసీ ఫుడ్, పుల్ల ఫుడ్ అండ్ దెన్ పచ్చళ్ళు, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇవన్నీ కట్ డౌన్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ప్రాణాయామ, మెడిటేషన్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి చేసుకుంటూ ప్రాపర్ హెయిర్ హైజీన్ లైక్ 2 daysకి ఒకసారి ఆయిలింగ్ చేసుకొని లైక్ 30 minutes to 2 hours. ఆయిల్ కూడా మీరు ఇస్తారా? ఆయిల్స్ లైక్ మెడికేటెడ్ ఆయిల్స్ వాళ్ళ బాడీ టైప్ని బట్టి ఉంటుందండి. ఆయిల్స్ కూడా మళ్ళీ లైక్ అందరికీ సేమ్ ఆయిల్ ఇవ్వడానికి ఉండదు. సో లైక్ ఇప్పుడు మీది పిత్త డామినెంట్ బాడీ అనుకోండి, లైక్ భృంగ ఆమ్లకారి తైలం అని ఇస్తామన్నమాట. సో దట్ ఇట్ కూల్స్ యువర్ బాడీ. సో మీ బాడీ టైప్ని బట్టి కూడా ఆయిల్స్ కస్టమైజ్ చేసి ఇస్తాము. దాన్ని బట్టి హెయిర్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ 3 monthsలో తగ్గుతుంది. సో ఆయిల్ అనేది ఇప్పుడు అన్ని అవర్స్ ఉంచుకోలేరు కాబట్టి 1 hour అలా ఉన్నా సరిపోతుందా? యాక్చువల్లీ మెడికేటెడ్ ఆయిల్స్ ఏవైనా మనం చిన్నప్పటి నుండి ఏం చేస్తాము, ఓవర్ నైట్ ఆయిల్ అంతా పెట్టేసుకొని పడుకుంటాం అనమాట. సో ఆయిలింగ్ అనేది ఓవర్ నైట్ చేయొద్దు. జస్ట్ 30 minutes to ఒక 1 hour ఆయిలింగ్ చేసేసి ఉంచేసుకొని దెన్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ ఆయిలింగ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. మార్నింగ్ స్నానం చేయగానే మీరు స్నానం చేసేటప్పుడే ఊడిపోతూ ఉంటుంది, స్నానం చేసినాక కోమ్ చేసేటప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో హెయిర్ ఆయిలింగ్ ఓన్లీ లైక్ 30 minutes to 1 hour పెట్టుకొని హెయిర్ వాష్ చేసేస్తే సరిపోతుంది. అందరూ ఏమనుకుంటారు, ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల ఇంకా బెటర్ అబ్జార్ప్షన్ అవుతుంది అనుకుంటారు, కానీ అలా ఏం అవ్వదండి. సో థిన్ హెయిర్, బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా ఆయుర్వేదం వల్ల గ్రోత్ ఉంటుందంట. థిన్ హెయిర్, బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే కంప్లీట్ బాడీ డీటాక్స్ చేస్తాము. అంటే వాళ్ళ బాడీలో పిత్త దోషం అనేది ఎక్కువ అవ్వడం వల్లనే థిన్ హెయిర్ అండ్ దెన్ బాల్డ్ హెయిర్ వస్తూ ఉంటుంది. సో అది డీటాక్స్ చేసినాక లీచ్ థెరపీ అని ఉంటుందండి. సో లీచ్ థెరపీ అంటే జలగల్ని పెడతామన్నమాట. సో మన స్కాల్ప్ మీద ఉన్న టాక్సిక్ విషియేటెడ్ బ్లడ్ని ఆ లీచ్ అనేది సక్ చేసేస్తూ ఉంటుంది. సో దెన్ అది లీచ్ థెరపీ చేసినాక హెయిర్ గ్రో అవ్వడానికి లైక్ మంచి మెడికేషన్స్ పెడతాం, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ మెడికేషన్స్. సో దట్ గ్రాడ్యువల్గా హెయిర్ గ్రో అవుతూ ఉంటుంది. అండ్ దెన్ ఒకవేళ స్ట్రెస్ వల్ల బాల్డ్నెస్ అట్లా ఏమైనా వచ్చిందంటే శిరోధార అని చెప్పి పంచకర్మ ప్రొసీజర్ ఉంటుంది, దాంతో కూడా హెల్ప్ అవుతుందండి.
ఓకే. సో, స్ట్రెస్ వల్ల మనం మాట్లాడుకున్న ఈ సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఇంకొకటి. సో, ఇన్సోమ్నియా. చాలా మందికి ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్, టెన్షన్స్ వల్ల ఈ నిద్రలేమి సమస్య. మెడిసిన్స్ వేసుకోకూడదు. అలా అని నిద్ర పట్టదు. నెక్స్ట్ డే వాళ్ళకో డ్రౌజీ ఫీల్ ఉంటుంది. సో, ఈ నిద్రలేమి సమస్యకి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉందా? సో, యాక్చువల్లీ ఇన్సోమియా ఏంటంటే మన 16 అవర్స్ ఆఫ్ డే మన 8 అవర్స్ ఆఫ్ స్లీప్ మీద బేస్ అయి ఉంటుందండి. మనం 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ వెళ్ళినట్టయితే మన 16 అవర్స్ ఆఫ్ ద డే ఎంతో Active గా హ్యాపీగా ఉంటాం. ప్రశాంతంగా యాక్టివ్గా ఉంటాము. సో ఇన్సోమ్నియా అనేది చాలా ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ వల్ల ద ఐటీ జాబ్స్ వల్ల కూడా నిద్రలేమి సమస్య డే మొత్తం పడుకొని నైట్ మొత్తం వర్క్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో జనరలీ ఇన్సోమ్నియాకి ఏం చేయొచ్చు అంటే మినిమం మనకి డే టైమ్ స్లీపర్స్ లైక్ నైట్ టైమ్ స్లీప్ మనకి 7.5 అవర్స్ ఖచ్చితంగా ఉండాలండి. సో ఇది ప్రాపర్గా ఉండడానికి మనం బాదం మిల్క్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన డైట్లో. పడుకునేటప్పుడు బాదం మిల్క్ లేదంటే బాదం తీసుకోవడం వల్ల బాదంలో మెలటోనిన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి లైక్ చాలా మేము ట్రై చేసినా కూడా నిద్ర రావట్లేదు అనుకుంటే లైక్ శిరోధార అనే పంచకర్మ ప్రొసీజర్ ఉంటుంది. సో శిరోధార యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే స్లీప్ హైజీన్ అనమాట. సో స్లీప్ హైజీన్ ప్రాపర్గా ఉండడం అంటే లైక్ జనరల్గా పాతకాలంలో ఓన్లీ పడుకునేటప్పుడు మాత్రమే బెడ్ మీదకి వెళ్ళేవాళ్ళు. సో మడత మంచాలు ఉండేవి, అవి ఫోల్డ్ చేసి పెడుతుండే, పడుకునేటప్పుడు మాత్రమే బెడ్ వేసుకొని పడుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 24/7. ప్రతిదీ 24/7 బెడ్ మీదే ఉంటా ఉన్నాము. సో అది సబ్కాన్షియస్ లెవెల్గా కూడా మనకి స్లీప్ అనేది స్లీప్కి కూర్చునేదానికి పని చేసుకునేదానికి తేడా లేకుండా అయిపోయింది అనమాట. సో స్లీప్ హైజీన్ ఏంటంటే ఖచ్చితంగా పడుకునే ముందు ఒక 1/2 అవర్ 1 అవర్ మినిమం స్క్రీన్ అనేది వాడొద్దు. అండ్ దెన్ ఎర్లీ డిన్నర్స్ 7:30 8 లోపల డిన్నర్ చేసి పడుకునే టైంకి ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ ఇక్కడ అయిపోవాలి. నాకు ఒక డౌట్ ఉంది. సో, చాలామంది 7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేయమంటారు. కానీ కొంతమంది దగ్గర అంటే ఎక్కువ మంది దగ్గర వింటున్న మాట ఏంటి అంటే పడుకునే ముందు తింటేనే నిద్ర పడుతుంది అని చాలామంది అంటూ సో ఉంటారు. లైక్ 7:30 8కి డిన్నర్స్ ఫినిష్ చేసుకొని పడుకునే ముందు మనం బాదం పాలు కానీ లేదంటే నార్మల్ మిల్క్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఇంకా నిద్ర అనేది ప్రాపర్గా పడుతుందన్నమాట. సో ఫస్ట్ డైట్ లైట్ ఫుడ్ తీసుకోవడము, అండ్ దెన్ ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం ఒకటి. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి స్లీప్ హైజీన్ ప్రాపర్గా పడుకునేటప్పుడు బెడ్ అంతా నీట్ చేసుకోవడం ఒకటి. అండ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మన డైట్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవడం. మన డే స్కెడ్యూల్లో మొత్తం ఏదో ఒక టైంలో ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మన బాడీ కంప్లీట్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనకి ప్రాపర్ ఎట్లాగో నిద్ర వస్తుంది. సో ఖచ్చితంగా నిద్ర రావడానికి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. డైట్, ఎర్లీ డిన్నర్స్ అండ్ దెన్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ జనాలు ఇప్పుడు ఓకే 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి అని చెప్పి మేము 2కి పడుకుంటాము, మార్నింగ్ లేట్గా లేస్తాము, బట్ స్టిల్ వీ హ్యావ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అని చెప్పి అనుకుంటా ఉంటారు. సో స్లీప్ అనేది ఎన్ఆర్ఈఎం స్లీప్ ఆర్ఈఎం అని చెప్పి ఉంటుందన్నమాట. దాంట్లో మీకు ఒక ఎన్ఆర్ఈఎం ఆర్ఈఎం కలిసి 1.5 అవర్ ఉంటుంది. సో ఆన్ ఎన్ యావరేజ్ మీరు 10-10:30కి ఎన్ఆర్ఈఎం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టైం వరకు పడుకొని మార్నింగ్ లైక్ 6:30 7కి అట్లా లేసినా ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా 1కి పడుకొని మేము మళ్ళీ 8కి 9కి లేస్తాము, మాకు 8 అవర్స్ స్లీప్ ఉంది కదా అనుకుంటే క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ స్ట్రెస్ వస్తుంది, దాని తర్వాత మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, దీంతో పాటు ఎస్పెషలీ లేడీస్కి పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, హెయిర్ ఫాల్, డే మొత్తం డిస్టర్బ్గా ఉండడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, అది కూడా 10-10:30కి పడుకొని మార్నింగ్ 5:30 6 7కి లేస్తే దట్ ఈస్ అది క్వాలిటీ స్లీప్ బెటర్గా ఉండడం వల్ల మీరు ఎన్నో డిసీజెస్ని మీ నుండి దూరంగా ఉంచుకోవచ్చు. ఒక్క స్లీప్ ఒక్కటి ప్రాపర్గా లేకపోవడం వల్ల బాడీ కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోయి అన్ని వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. సో, శ్రీజ గారు థైరాయిడ్‌కి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది?
సో థైరాయిడ్ అనేది కూడా మెటబాలిక్ డిజార్డర్ అండి. సో జనరల్లీ ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ కూడా లైక్ హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం అని ఉంటుంది. సో ఆయుర్వేదంలో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బాడీని కంప్లీట్‌గా శుద్ధి చేస్తామనమాట. సో పంచకర్మ చికిత్సల ద్వారా బాడీ అనేది కంప్లీట్‌గా శుద్ధి చేసి దాని తర్వాత డైటరీ చేంజెస్ అండ్ దెన్ మెడికేషన్స్ ఇస్తాము. సో దట్ వీ హ్యావ్ లైక్ థైరాయిడ్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఉంటాయి. ఒక 3 మంత్స్ టు 6 మంత్స్ ప్రాపర్‌గా మెడికేషన్, డైటరీ చేంజెస్ చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే థైరాయిడ్‌కి ఏం జీవితాంతం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. సో ప్రాపర్‌గా డైట్ మార్చుకొని, లైఫ్ స్టైల్ మార్చుకొని, ఆయుర్వేద, పంచకర్మ చికిత్సల ద్వారా బాడీని డీటాక్స్ చేసుకొని మెడిసిన్స్ వాడినట్లయితే లైక్ 3 మంత్స్ టు 6 మంత్స్‌లో మీరు మెడిసిన్ ఫ్రీ అవ్వొచ్చండి థైరాయిడ్‌కి. ఓకే. శ్రీజ గారు, అంటే మీ దగ్గర అంటే రేర్‌గా విన్న పేషెంట్స్ అంటే ఎప్పుడు కామన్‌గా ఉండే సమస్యలు కాకుండా రేర్‌గా విన్న సమస్య కానీ, వారికి ట్రీట్మెంట్ కానీ ఎక్కువ సమయం పట్టింది అన్న కేస్ ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ ఇప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషనే అండి. ఇంతకుముందు రేర్‌గా వస్తా ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న పిల్లలు లైక్ 1 ఇయర్, 3 ½ 4 ఇయర్స్ వాళ్ళు కూడా నాకు స్ట్రెస్ అయితుంది, మీరు ఫోన్ ఇవ్వట్లేదు చూడ్డానికి అని చెప్పి చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్పినా కూడా వాళ్ళు అది ప్రాపర్‌గా చేయకపోవడం వల్ల రిజల్ట్స్ అనేవి లైక్ డిలేడ్ అవుతా ఉంటాయన్నమాట. సో విరుద్ధాహారం తీసుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి డిలే అవుతా ఉంటాయి. మాక్సిమం ఈ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీకి చాలా టైం పడతా ఉందండి సో ఏజ్ ట్రీట్మెంట్ గ్రూప్ వాళ్ళు ఇవ్వడానికి. ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంతకుముందు యూజువలీ 40s, 50సే అప్పుడే సిక్ అవుతా ఉండేవాళ్ళు. 40s, 50స్‌కి సిక్ అయ్యి అప్పుడు వస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రీ డయాబెటిస్ అని చెప్పి ఆల్మోస్ట్ లైక్ 22, 23 ఇయర్స్ నుండే వస్తా ఉన్నారండి. ఓకే. చర్మ సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉందండి? సో ఆయుర్వేదాలో చర్మ సమస్యలకు మీకు చాలా బెటర్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అంటే లైక్ వన్స్ మీకు బాడీ అంతా క్లెన్స్ చేస్తాము. పంచకర్మ చికిత్సలతోని బాడీ మొత్తం మీ బాడీ టైప్‌కి ఏది హెల్ప్ అవుతుందని చెప్పి విరేచనం గానీ, వమనం గానీ 15 డేస్ ప్రోటోకాల్ ఉంటుంది. అది మొత్తం క్లెన్స్ చేసినాక మెడికేషన్స్, డైటరీ చేంజెస్ అండ్ దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. సో వన్స్ జనరల్‌గా మీకు బాడీ మొత్తం క్లెన్స్ చేసినాక ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మళ్ళీ మనకి ఆ డిసీజ్ రాకుండా ఉంటుందన్నమాట. సో జనరల్లీ లైక్ పిత్త దోష ఇంబాలెన్స్ ఉండడం వల్ల రక్తధాతు లైక్ బ్లడ్ అనేది ఇంప్యూర్ అవ్వడం వల్ల స్కిన్ డిసీజెస్ వస్తా ఉంటాయి. సో కంప్లీట్‌గా మనము బాడీ డీటాక్స్ చేసి, డైటరీ చేంజెస్ చేసి, మెడికేషన్స్ ఇస్తే వన్స్ లైక్ ఎగ్జిమా, సోరియాసిస్, డెర్మటైటిస్ వీటన్నిటికి బెటర్ ట్రీట్మెంట్స్ ఇవ్వొచ్చనమాట. సో ఇలాంటి ఇష్యూస్ లేకుండా జస్ట్ అలసటగా ఉండే వాళ్ళకి, ఎక్కువ టైర్డ్‌గా ఉండే వాళ్ళకి ఒక ఎనర్జీ బూస్ట్ ట్రిక్ ఏదైనా ఉందా? సో ఫస్ట్ మీరు లైక్ ఆయుర్వేదాలో ఏం చెప్తామంటే స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం చ అంటాం. అంటే లైక్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదాలో, డిసీజ్ రాకుండా ఉండడానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో మన హెల్త్ మెయింటైన్ చేసుకొని డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి బాడీ టైప్ని బట్టే ఉంటుందండి. సో లైక్ మీకున్న లైఫ్ స్టైల్లో మీరు ఏం తీసుకోగలుగుతారు అని చెప్పి అనలైజ్ చేసి ఇస్తాము. అందులో బెస్ట్ థింగ్ అయితే లైక్ ఇప్పుడు లైక్ సమ్మర్ ఉంది. సమ్మర్‌లో లైక్ మనకు కూలింగ్ కావాలి బాడీ అనుకుంటే ధాన్యక హిమ అని చెప్పి ఒక ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. ధాన్యక హిమ అంటే ధనియాలు లైక్ 1 పార్ట్ ఆఫ్ ధనియాలు తీసుకొని దాన్ని మంచిగా పౌండ్ చేసి నైట్ 4 పార్ట్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి సోక్ చేయాలి. మార్నింగ్ దాన్ని కొంచెం స్మాష్ చేసి ఆ వాటర్ ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో అట్లా తీసుకోవడం వల్ల బాడీ కూల్ అవుతుంది. ఇన్‌స్టాంట్ ఎనర్జీ అదొస్తుంది. అండ్ ఇంకొకటి ఖర్జూరాది మంత అని ఉంటుందన్నమాట. లైక్ మన డేట్స్, గ్రేప్స్ అండ్ దెన్ పఫ్డ్ ప్యాడీ ఇవన్నీ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని తాగితే అది కూడా ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. సో ఆయుర్వేదాలో మన బాడీ టైప్‌ని బట్టి మీకు ఏదైతే బెటర్ రిజల్ట్ వస్తుందో అట్లా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఎనర్జీ బూస్టర్స్ లాగా ఇవ్వొచ్చనమాట. సో శ్రీజ గారు అన్ని ట్రీట్మెంట్స్ గురించి చెప్పారు. సో అందరికి ఇప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఈ ఆయుర్వేదం అనేది ఖర్చుతో కూడుకున్నదా? లేదంటే నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బేర్ చేయగలుగుతారా? ఆయుర్వేద అంటే లైక్ మీరు జనరల్‌గా బయట మార్కెట్స్‌లో చూపిస్తున్నట్టు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అలా ప్రాపర్‌గా తెలియకుండా అసలు మీ బాడీ టైప్‌కి అది పడుతుందా, పడదా అని కూడా తెలియకుండా
తీసేసుకొని ఎంత కాస్ట్లీ ఉంటే అంత బెటర్ దనుకో అని చెప్పి తీసుకుంటే అది మీకు కాస్ట్లీగానే అనిపిస్తుందండి. మీరు మీ నియర్ బై ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ప్రాపర్గా బాడీ టైప్ అనలైజ్ చేసుకొని మీకు ఏ డిసీజ్ ఉంది, అది ఎలా తగ్గుతుంది, అండ్ దెన్ అది ఇంకా ఫర్దర్గా డిసీజెస్ ఏవి రాకుండా ఉండాలని చెప్పి ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా ప్రతి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ని అఫోర్డ్ చేయొచ్చండి. సో మాకున్న డౌట్స్ అండ్ అనేక రకాల హెల్త్ ఇష్యూస్కి సరిగ్గా క్లారిఫికేషన్ ఇచ్చారు అండ్ ట్రీట్మెంట్తో సహా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.